కావాల్సింది కారులోను, దాంతో పెట్టుకుంటే వస్తుంది పెయిన్. నువ్వు ఎదవ సలహాలు ఇవ్వడం మానేసి పెట్టే ఫోను. చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో అంత హెల్ప్ చేస్తే విశ్వాసం లేదు ఎదవకి. చిన్నలోని పిచ్చలేకపోతున్నాడు. ఎగ్జామ్స్ లో ఏం హెల్ప్ చేశారు? అది 10th టెన్షను. సోషల్ ఎగ్జామ్ హిస్టరీ ఓ 20 పేజీలన్నా రాయాలి. సడన్ గా పెన్ ఆగిపోయింది. వెనక్కి తిరిగి ఎర్రి సూపులు చూస్తున్నాడు. ఇన్విజిలేటర్ ఉన్నాడని కూడా చూడకుండా ఆ పేపర్ తీసుకొని మీరు రాశారా? మనకేమొచ్చు రాయడానికి? ఆడు చూపిస్తేనే కదా మనం రాసేది. మరేం చేశారు? సాహసం. వెంటనే ఆడి పెన్ను తీసుకుని ఇట్టా 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 అని పెన్నును వేడి చేసి ఇంకు కరిగించి రాసిలా చేశారు. ఇది కూడా ఒక హెల్పేనా? టైం కా థాట్ ఆడికి రాలేదు కదా. అంత అడ్వెంచర్ చేయకపోతే ఎగ్జామ్ రాసేవాడా, ఇప్పుడు బ్యాంకులో జాబ్ చేసేవాడా? మీ ముందు పడ్డేందుకు చాలా ముందుకు వెళ్ళారులేండి. ఇప్పుడు చిన్న లోని పిచ్చరా అంటే ముందు వెనక ఆలోచిస్తున్నాడు విశ్వాసఘాతకుడు. నేను ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు అందరి మగాళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. అలా కాదండి, ఆడవాళ్ళను సమానంగా చూసే విషయంలో మీరు మిగిలిన మగవాళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఓహో. జనరల్గా ప్రతి మగాడు ఆడది తనకంటే అన్ని విషయాల్లోనూ తక్కువే అని ఫీల్లో ఉంటాడు. కానీ మీరు అలా కాదు, అందరూ అన్నిట్లోనూ సమానమే అన్న ఫీల్లో మీరుంటారు. అవునవును. ఈ ఆఫీస్కి వచ్చిన కొత్తలో మిమ్మల్ని చూసి ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మీ సమానత్వం చూసి ముచ్చటేసింది. ఆ తర్వాత మీతో లైఫ్ షేర్ చేసుకుంటే బాగున్ను అనిపించింది. కానీ నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అది ఎప్పుడు జరిగింది? 6 నెలల క్రితం. ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ వీటికి మాత్రం ఉండదు. ఏటికి? మన అంటించిన తారాజువా ఊరంతా తిరిగి మళ్ళీ మన ఇంటికే దూరినట్టు అన్ని ఇల్లు తిరిగి మళ్ళీ మన ఇంటికే వస్తాయి. ఏంటయ్యి? తక్కువ రేటు కదా అని తక్కువగా తీసి పడేయలేం. అలాగని ఎక్కువ వాల్యూ ఇచ్చి ఏం చేయలేం. వేటిని? కనీసం కలర్స్ అన్నా మార్చాలి కదా. జ్ఞానం ఉంటే కదా అక్క జ్ఞాపకం ఉండడానికి. నాకా? ఈసారి ఉతికి ఆరేసేయాలి. ఆరేసి అటక మీద పడేయాలి. నన్నా? మిమ్మల్ని కాదండి, ప్రతిదానికి తాంబూలం మధ్యలో పోక చెక్కలు దూరిపోతుంటారు. అంజు, ఈ రోజు ఆఫీస్ లో ఒక అమ్మాయి ఏమడిగిందో తెలుసా నన్ను? నీ పిల్లం నేను ఎలా భరిస్తుందరు బాబు అని అడుగుంటది. ఏమడిగిందండి? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. దాని జ్ఞానేంద్రియాలు ఏమైనా గంగలో కల్పిస్తుందా ఏంటి? ఏంటి? తనకి జ్ఞానం బాగా ఎక్కువ అని చెప్తున్నానండి. ఇంతకీ మీరేం చెప్పారు? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పా. నా ఫోటో చూపించి దౌర్భాగ్యం నేనే చెప్పాల్సింది కదా. మరి దానికి తనేం చెప్పింది? ఏవో థీరీలు చెప్పి వీలైతే నన్ను 2వ పెళ్లి చేసుకోవచ్చు కదా అంది. ఏంటి? 2వ పెళ్లి చేసుకోమని చెప్పిందా? దరిద్రాన్ని సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు కొనుక్కుంటా అంటుందా? అసలు తనేం థియరీలు చెప్పింది? అది అమ్మో, ఇది నా కాపురానికి ఎసరెట్టలా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఇంతకీ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడిందంట? అదా, ఆడోళ్ళని మగోళ్ళతో పాటు సమానంగా చూస్తాను కదా, అది నచ్చిందని చెప్పింది. ఏంటో పిల్ల. పెళ్లి చూపుల్లో నేను కూడా అలాగే అనుకుని పెళ్లికి ఒప్పుకున్నాను కదరా. తర్వాత తెలిసింది నీ సమానత్వం యొక్క సాడిజం. అక్క గార్లేంటి ఇంత గట్టిగా ఉన్నాయి? పళ్ళు ఊడిపోతే పెళ్ళి అవ్వదు. నీకు ఒక మంచి సొల్యూషన్ చెప్తా. టేక్ దిస్. యు మీన్ బీట్ బయట వద్దు, నోట్లో పడే నానిపోద్ది. గారెలు అన్నాక గట్టిగా ఉండాలి, మొగుడు అన్నాక మెత్తగా ఉండాలి. అప్పుడే పళ్ళానికి పెళ్ళానికి కంఫర్ట్ గా ఉంటది. కంఫర్ట్ ఆల్రెడీ వాషింగ్ మెషిన్ లో వేస్తున్నా గానీ మీరు పని కట్టుకొని చల్లకండి, సెండాలంగా ఉంటది. నీ బొందలో ఉంది కంపారిజన్. సౌజీ చెప్పు బాజీ. మనం పెద్ద కార్ వేసుకుని అలా కన్యాకుమారి దాకా అబ్బా ఎల్లొత్తే ఎలా ఉంటది? ఒళ్ళు పచ్చడి ముందు పోయిమే కాల్చిన వంకాయలా వద్ది. సౌజీ అని పేరెట్టుకుని అస్సలు సరదా లేదేంటి నీకు? శ్రీనివాస్ అని పేరు పెట్టుకుని నువ్వు మమ్మల్ని చంపుకు తినట్లే. పడుకున్నాడు. మెసేజెస్ చూద్దాం. నీ జీవితంలో ఏమాత్రం చిన్న చోటున్నా నన్ను మర్చిపోకు, ఆ చోటు నాకివ్వు.
ఆ చిన్న చోటునే స్వర్గంలా భావించి సంతోషంగా గడిపేస్తాం. హ, స్వర్గం కాదది. 100 నరకాల్ని ఒక మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను ప్రతి క్షణం దేవుడికి మొక్కుతున్నా ఉన్నాను, మీతో పాటు జీవితాంతం గడిచే అవకాశం ఇవ్వమని. వసే దిక్కుమాలిందానా, ఎవరైనా దేవుణ్ణి వరాలు ఇవ్వమని మొక్కుతారు కానీ నువ్వేంటే శపించమని కోరుకుంటున్నావు? ఏంటోలే. తారు డబ్బుకి తారు బల్ల చుట్టట్టు ఎలా పడుకున్నాడు చూడు. మోసి మేడ మీద నుంచి తోసేయాలి. ఏమండి ఏమండి లేదండి. సౌజీ ఎవడన్నా నాకసలోంచి తోసేసింది? ఓ, ఇంట్లోనే ఉన్నావా? కళ్ళ మనమే కాలు జరిగి కింద పడిపోయి ఉంటాం. పైకి వెళ్ళి పడుకుందాం. సౌజీ సౌజీ ఈ సిరీస్ లో వచ్చిన దగ్గర నుంచి సోఫా రూమ్ లేమో బెడ్రూమ్ అయిపోతున్నాయి, బెడ్రూమ్ ఏమో స్టోర్ రూమ్ అయిపోతున్నాయి. ఏ సౌజీ దొరికిందా? దొరికింది. మన పొరలో తాకటెట్టాను. రిమోట్ ఇచ్చి కొట్టానంటే చెవుల్లో వచ్చి రీసౌండ్ వచ్చింది. టీవీ ఆఫ్ చేసి పడుకోమని ఎన్నిసార్లు చెప్పానే? పేలిందంటే నీతో పాటు నిద్రలోనే అందరం పోతాం. ఈయన మమ్మీలాగా మళ్ళీ చుట్టుకొని పడుకున్నాడా? ఎవరా లేజీ హస్బెండ్? 12 అయింది, పళ్ళకి వెళ్ళాలి. అటు చూడు. ఏంటి ఇందాక 11:30 ఉంది, ఇప్పుడు 11:30 ఉంది. అది ఎప్పుడు 11:30 ఉంటుంది. అదేంటి? అది ఆగిపోయింది కాబట్టి. అంటే పండగ వారం రోజులు ఊరెళ్తున్నాం కదా, ఇంట్లో ఎవరు ఉండరు, బ్యాటరీలు అయిపోతాయని నేనే తీసాను. నువ్వేమో పెద్ద ఈర ఇల్లాగా ఎర్లీ మార్నింగ్ ఏదో హడావడంతా చేస్తున్నావు. 7 ఎక్కడ దాచారో తీసి గడియారంలో వేయండి. ఈ జాగ్రత్తగా ఏదో రోజు జనాలు చచ్చిపోతారు. అవసరం లేదు, ఉండేస్తాను. ఎక్కడున్నాయి? ఏమయ్యాయి? పక్కన పెట్టి పవర్ లేదనుకో బయట పడేసాను. పడేసేవా? ఈ అమ్మా ఈడు దాయటమే ఒక నీచం అయితే నువ్వు పని కట్టుకొని పడేయటం. ఏమైంది అంజు, అలా బొగ్గు రుద్దుకుంటున్నావు? కొంప తీసి దోమ కుట్టిందా? అలా అయితే నువ్వు కూడా ఆ దోమను ఎతికిపెట్టి కరిచే, సమానం అయిపోద్ది. అయ్యో అది కాదండి, పక్కింటి అనిత వాళ్ళ కొడుకున్నాడు కదా, ఆ, ఆ బాబు నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఓహో, మరి నువ్వు కూడా తిరిగి ముద్దు పెట్టేశావా? పెడదామని అనుకున్నాను, కానీ ఆ లోపు వాడి స్కూల్ బస్ వచ్చిందని ఎక్కేసి వెళ్ళిపోయాడు. అదేంటది? అలా అయితే సమానత్వం పోద్ది కదా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? వాళ్ళ ఇంట్లో ఒకరు మన ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టారని మన ఇంట్లో ఒకరు వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టాలంటారు, అంతే కదా? అబ్బా నాకంత ఓపిక లేదండి, కావాలంటే మీరే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టేసి రండి. అదేంటిది? అలా అయితే సమానత్వం పోద్ది కదా. నేనే ముద్దు పెట్టి చూస్తాను, సమానత్వం చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా ముద్దు పెట్టేయాలబ్బా. ఎక్కడే ఉన్నారా? మీరేంటండి కమల్ గారు మా ఇంటి వైపు వచ్చారు? ముద్దు పెట్టడానికి. ఇందాక మీ పిల్లోడు మా ఆవిడకి ముద్దు పెట్టాడంట, మా ఆవిడ తిరిగి ముద్దు పెట్టడం మర్చిపోయింది. అందుకే మీ ఫ్యామిలీలో ఒకరు మా ఫ్యామిలీలో ఒకరికి ముద్దు పెట్టారు, కాబట్టి మా ఫ్యామిలీ నుంచి నేను మీ ఫ్యామిలీ ఎవరికైనా ముద్దు పెట్టడానికి వచ్చా. పిల్లోడు స్కూల్కి వెళ్ళాడా? అయితే మీ ఆయన పిల్లండి, ముద్దు పెట్టేస్తా. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారండి. అవునా? అయితే వేరే ఆప్షన్ లేదండి, సమానత్వం కోసం మీకు ముద్దు పెట్టాలా? అనిత గారు, ఏమండి అనిత గారు, ఏమండి ఆగండి. ఒరే సీను, 201 అనిత గారు కనిపించారా? లేదు సార్. ఒరే ఆవిడకి ముద్దు పెట్టాలరా, కనిపించకండి వెళ్ళిపోయింది. ఏంటి ఆవిడకి ముద్దు పెడతారా? ఎందుకు సార్? సమానత్వం కోసం రా. ఏంటి సమానత్వం కోసమా? ఏంటి సార్, మీకు ఆవిడ ముద్దు పెట్టిందా? దానికోసం మళ్ళీ పెడతానంటున్నారా? ఏహే, ఇప్పుడు అదంతా చెప్పలేను రా. అనిత గారు అక్కడ ఉన్నారా? వస్తాను, ఉండండి. మీ సమర్థం పాడుగారు. ఏమండి ఆగండి, సమానత్వం పోతే.